మంచంలో పడుకొని కాళ్ల నొప్పులతో బాధపడుతున్న సుగుణ దగ్గరికి తన భర్త వెంకట్రావు వచ్చాడు. కాళ్ళిప్పుడెలా ఉన్నాయి సుగుణ? కాళ్ల నొప్పులు తగ్గడానికి జెండు బాం పెట్టి రాశారా, లేదంటే మెడికల్ షాప్కెళ్ళి టాబ్లెట్స్ తీసుకొచ్చి వేశారా? ఏం చేయకుండా వచ్చి ఇప్పుడెలా ఉన్నాయి సుగుణ అని వెటకారంగా అడుగుతున్నారు కదా. అయ్యో సుగుణ, నేనేం వెటకారంగా అడగలేదు, మామూలుగానే అడిగాను. తమరి మాట ఎలా ఉంటుందో నాకు తెలీదా చెప్పండి. సుగుణ, ఈ నొప్పులను నువ్వు భరించలేకపోతున్నావు. నీ బాధని నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఒప్పుకుంటే నాటు వైద్యం చేస్తాను. తమరికి తమరు చేసే నాటు వైద్యానికి ఒక దండం. నాకు బ్రతకాలనుంది. అయితే ఓర్చుకో సుగుణ. కోడలు డాక్టర్ సుకన్యని తీసుకురావడానికి వెళ్ళింది. వామ్మో, ఈ కాళ్ల నొప్పులు భరించటం నా వల్ల అయ్యేలా లేదు. ఈ నొప్పులు తట్టుకోలేక నేను చనిపోయేలాగున్నాను. నిజమా సుగుణ? నీ చివరి కోరిక ఏంటో చెప్పు, అది తీరుస్తాను. అప్పుడే నీ ఆత్మ గాల్లో తిరగకుండా పరలోకంలో కలిసిపోతుంది. నాకు తెలుసండి, నేనెప్పుడు పోతానా అని ఎదురు చూస్తున్నారని. కానీ నేనంత ఈజీగా మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోను. నన్ను పంపించి మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారేమో. నేనెక్కడికెళ్ళినా మిమ్మల్ని వదిలిపెట్టను అని సుగుణ అంటుండగా వాళ్ల కొడుకు వినయ్ వచ్చాడు. ఎందుకు నాన్న అమ్మని ఇంకా బాధ పెడతావు? అసలే అమ్మ కాళ్ల నొప్పులతో చాలా బాధపడుతుంది. నడవలేకపోతున్నట్టుగా ఎంతో బాధపడుతుంది. బాబు వినయ్, కోడలికి ఫోన్ చేసి డాక్టర్ని తీసుకుని ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకో. ఈ నొప్పులు భరించటం నా వల్ల ఎలా లేదురా. తెలుసుకో బాబు, తొందరగా తెలుసుకో. మీ అమ్మ ఇంతలా కాళ్ల నొప్పులతో బాధపడటం నేను చూడలేకపోతున్నాను. కోడలొస్తుందా, లేదంటే మనల్ని క్లినిక్కి రమ్మని చెప్తుందా? తెలుసుకో బాబు. నేను మీ అమ్మని ఎత్తుకుని ఎంత దూరమైనా వస్తాను. ఓరి నాయనో, నేనీ మాటలు వినలేకపోతున్నాను. బాబు వినయ్, కోడలికి ఫోన్ చేసి తొందరగా తెలుసుకో బాబు. నా కాళ్ల నొప్పుల కంటే మీ నాన్న మాటలు మరింత నొప్పి పెడుతున్నాయి. ఇప్పుడే తెలుసుకుంటానమ్మా అని వినయ్ ఫోన్ చేస్తుండగా కోడలు ఆమని డాక్టర్ సుకన్యని తీసుకుని ఇంటికొచ్చింది. సుగుణ భర్త వెంకట్రావు, కొడుకు వినయ్ నిలబడి చూస్తుంటారు. ఏవండి, ఆ స్టూల్ తీసుకురండి ఇప్పుడే తెస్తానామని అని వినయ్ స్టూల్ తీసుకొచ్చి వేశాడు. డాక్టర్ సుకన్య కూర్చుంటుంది. అత్తయ్య, డాక్టర్ సుకన్య మేడం వచ్చింది, లేచి కూర్చోండి. నా వల్ల కాదు కోడలా, నేనీ కాళ్ల నొప్పులతో లేచి కూర్చోలేను. పడుకొనే ఉంటాను. డాక్టర్ మేడం, నొప్పులు తగ్గిపోవడానికి తొందరగా మందులు ఇవ్వండి. సరే సరే సుగుణ గారు, మీరలా పడుకుని ఉండండి. నేను చెక్ చేసి మందులిస్తాను. 2 రోజుల్లోనే కాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. జింకలా పరిగెడతారు. ఆ పుణ్యం కట్టుకో డాక్టర్ తల్లి. వచ్చే జన్మలో నీ కూతురుగా పుట్టి నీ రుణం తీర్చుకుంటాను. కాసేపు మాట్లాడకుండా పడుకోండి. 2 ఇంజెక్షన్స్ ఇస్తాను. కాళ్ల నొప్పులతో పాటు అన్ని నొప్పులు పోతాయి అని చెప్పి డాక్టర్ సుకన్య ఇంజెక్షన్ పట్టుకుంది. కోడలు ఆమెని, అత్తయ్యా, మీరు మాట్లాడకుండా పడుకోండి. డాక్టర్ సుకన్య మేడం ఇంజెక్షన్ చేస్తుంది. మీ నొప్పులన్నీ తగ్గిపోతాయి. అయినా కాళ్ళు ఇంత నొప్పులొచ్చేలా అంత పని ఏం చేశారు సుగుణ గారు? మేడం, మా అత్తయ్య తోపుడు బండి మీద కూరగాయలు పెట్టి ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉంటుంది. ఒక దగ్గర పెట్టుకుని అమ్మొచ్చు కదా అత్తయ్య అని ఎంత చెప్పినా వినదు మేడం. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏదేమైనా ఆమని, సుగుణ గారికి వయసు మీద పడుతుంది. కాళ్ల నొప్పులతో ఇంతలా బాధపడటం కూడా అంత మంచిది కాదు. తనకు రెస్ట్ చాలా అవసరం. నొప్పులు తగ్గడానికి నేను ఇంజెక్షన్స్ చేస్తాను. కానీ తనకి రెస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీదుందని మర్చిపోవద్దామని. అలాగే డాక్టర్, ఇక నుండి మా అత్తయ్య ఇంటి దగ్గరే ఉంటుంది. పూర్తిగా రెస్ట్ తీసుకుంటుంది. నేనే కూరగాయలు అమ్మడానికి వెళ్తాను అని చెప్పగానే డాక్టర్ సుగుణ ఇంజెక్షన్స్ చేస్తుంది. వెంకట్రావు డబ్బులిస్తాడు. డాక్టర్ సుకన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అత్తయ్య, రేపటి నుండి మీరింటి దగ్గరే ఉండండి. నేను కూరగాయలు అమ్ముకొస్తాను. కోడలా, తోపుడు బండి మీద కూరగాయలు పెట్టి ఊరంతా తిరుగుతూ అమ్మటం అంత తేలిక కాదు. ఎప్పటి నుండో చేస్తున్నా. నాకే ఇంతలా కాళ్ల నొప్పులొస్తున్నాయి. తట్టుకోలేకపోతున్నాను. నీకసలే అలవాటు లేదు. కాళ్ల నొప్పులు నువ్వు తట్టుకోలేవు. సుగుణ, మన కోడలు తెలివిగలది. నీలాగా ఊరంతా తిరుగుతూ తోపుడు బండి మీద కూరగాయలు అమ్మదు. తెలివిగా అమ్ముతుంది, ఎక్కువగా అమ్ముతుంది.
కోడలా, ఇది పోటీ ప్రపంచం. మనమెప్పుడూ ఒక అడుగు ముందుండాలి. మనం ఒక దగ్గర కూర్చొని కూరగాయలు అమ్మితే ఎవ్వరూ కొనరు. వేరే వాళ్ళు మనకంటే ముందు వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి వాళ్ళకి కావలసిన కూరగాయలు అమ్ముతుంటారు. అప్పుడు మన దగ్గరికొచ్చి కొనేవాళ్ళెవరు కోడలా? మీరు చెప్పేది కూడా నిజమే అత్తయ్యా. మీరు కూరగాయల గురించి మర్చిపోండి, రెస్ట్ తీసుకోండి. నేను కూరగాయల అమ్మకం గురించి ఆలోచిస్తాను అని చెప్తుండగా అత్త సుగుణ నిద్రలోకి జారుకుంది. కోడలా, నేనలా బస్టాండ్ వరకు వెళ్ళొస్తాను. సరే మావయ్య, జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఆమెని చెప్పగానే వెంకట్రావు ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. కోడలు ఆమెని తెలివిగా కూరగాయలు ఎలా అమ్మాలా అని ఆలోచిస్తుంది. ఎంత ఆలోచన చేసినా ఆమెనికి కొత్త ఐడియా రావటం లేదు. 2 రోజులు అలా గడిచాయి. సుగుణ నెమ్మదిగా కాళ్ల నొప్పుల నుండి కోలుకుంటూ చెక్క కుర్చీలో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంది. ఇప్పుడెలా ఉంది సుగుణ? ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. మీరు టిఫిన్ చెయ్యరా? చేశాను సుగుణ, నువ్వు చెయ్యి. చేసి మందులు వేసుకో. కోడలు ఆమెని ఏం చేస్తుందండి? తెలివిగా కూరగాయలు ఎలా అమ్మాలో వచ్చిన ఆలోచనని ఆచరణలో పెడుతుంది. అబ్బో, అంత గొప్ప ఆలోచన ఏంటో. అయినా కూరగాయలు ఒక దగ్గర పెట్టుకుని అమ్మినా బోర్డు పెట్టుకుని అమ్మాలి, లేదంటే ఊరంతా తిరుగుతూ అమ్మాలి. ఆమెని ఎలాగూ ఊరంతా తిరిగి కూరగాయలు అమ్మలేదు కాబట్టి ఒక దగ్గర కూరగాయల కొట్టు పెట్టుకుంటుంది. ఆ కొట్టు దగ్గర ఇచ్చట అన్ని రకాల కూరగాయలు అమ్మబడును అని బోర్డు పెట్టుకుంటుంది. అంతేగా? ఎంతన్నది నాకు తెలీదు సుగుణ. కాకపోతే కాసేపటి తరువాత కోడలు మనల్ని పిలుస్తుంది. అప్పుడు మనం బయటికి వెళ్ళి చూద్దాం. కోడలికి ఎలాంటి ఐడియా వచ్చింది, దాన్ని ఎలా ఆచరణలో పెట్టిందో తెలుస్తుంది అని వెంకట్రావు చెప్తుండగా పెరట్లో అన్ని రకాల కూరగాయలతో గొడుగు తయారు చేసిన కోడలు ఆమెని సంతోషిస్తూ, అత్తయ్యా, మావయ్య, పెరట్లోకి రండి. మనది కూరగాయల కొట్టని తెలియడానికి నేనొకటి తయారు చేశాను. మీరది చూస్తే నన్ను మెచ్చుకోకుండా ఉండలేరు అని అంటున్న ఆమెని మాటలు విని, పద సుగుణ, కోడలు పిలుస్తుంది అని చెప్పి టిఫిన్ పూర్తి చేసిన సుగుణని తీసుకుని పెరట్లోకొచ్చాడు వెంకట్రావు. అక్కడ వాళ్లకు కూరగాయల గొడుగు పట్టుకొని కోడలు ఆమెని కనిపిస్తుంది. సుగుణ, వెంకట్రావు ఇద్దరూ ఆశ్చర్యంగా, అద్భుతంగా కూరగాయల గొడుగును చూస్తారు. అత్తయ్య, ఎలా ఉంది నా కూరగాయల గొడుగు? నిజం చెప్పాలంటే సూపర్గా ఉంది కోడలా. నీకొచ్చిన ఆలోచన బాగుంది. నువ్వు తయారు చేసిన నైపుణ్యం ఇంకా బాగుంది. కానీ కోడలా, ఇలా కూరగాయలతో గొడుగుని తయారు చేయటం వల్ల మనకొచ్చే లాభమేమిటి? అత్తయ్య, కూరగాయలమ్మటంలో ఈ కూరగాయల గొడుగు మనకు సాయం చేస్తుంది. ఇంతకు ముందు మనం ఒక చోట బండి పెట్టుకుని కూరగాయలు అమ్మేవాళ్లం, లేదంటే గట్టిగా కూరగాయలు అని అరిచేవాళ్లం. ఇప్పుడు మనం ఆ రెండూ చెయ్యొద్దు. ఒక దగ్గర కూరగాయల కొట్టు పెట్టుకుని రోడ్డు మీద వెళ్తున్న వాళ్లకి కనిపించేలా ఈ కూరగాయల గొడుగు పెడదాం. అప్పుడు చాలా మంది చూస్తారు. ఇదేదో బావుందని చాలా మంది మన దగ్గరికొచ్చి కూరగాయలు తీసుకుంటారు. కోడలా, నువ్వు చెప్తుంటే బాగానే ఉంది. కానీ ఇలా కూరగాయలతో గొడుగు తయారు చేసి పెట్టటం వల్ల కూరగాయలు కొనుక్కుంటారని ఎలా అనుకుందాం? సుగుణ, కోడలు ప్రయత్నం చేస్తానని చెప్తుంది కదా, చెయ్యనివ్వు. సరే కోడలా, నువ్వెళ్ళి నీ ప్రయత్నం మొదలెట్టు అని చెప్పగానే కోడలు ఆమెని సంతోషిస్తుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కూరగాయల గొడుగుని, కూరగాయల్ని తోపుడు బండి మీద పెట్టుకుని ఇంటి నుండి బయలుదేరుతుంది. నలుగురు తిరిగే చోట కూరగాయల గొడుగు పట్టుకుని ఉంటుంది. ఆ దారిన వెళ్తున్న వాళ్ళు కూరగాయల గొడుగుని చూసి అక్కడ కూరగాయలమ్ముతున్నది అర్థం చేసుకుంటూ తమకి కావలసిన కూరగాయల్ని తీసుకెళ్తారు. కూరగాయల గొడుగు కమలకి నచ్చింది. ఇలా చూడమ్మా, నా పేరు ఆమని అండి. చెప్పండి, మీకేం కావాలి? ఈ వెజిటబుల్ అంబ్రెల్లా కావాలి. ఎంతకిస్తావు? సారీ అండి, ఇది అమ్మేది కాదు. ఇక్కడ కూరగాయలు అమ్మబడునని చెప్పడానికి ఇలా కూరగాయలతో నేను గొడుగు తయారు చేశాను, అంతే తప్ప అమ్మడానికి కాదు. వారెవ్వా ఆమని, నీ ఐడియా సూపర్. చాలా చాలా బాగుంది. దాదాపుగా అన్ని రకాల కూరగాయల్ని వాడినట్టున్నావుగా? అవునండి, అన్ని రకాల కూరగాయలు వాడాను. గుడ్ అని మెచ్చుకొని తనకి కావలసిన కూరగాయలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఆమని మొదలెట్టిన కూరగాయల వ్యాపారం చాలా చక్కగా సాగుతూ కుటుంబ పోషణకి సరిపడా డబ్బులు సంపాదించి పెడుతుంది.
అత్త సుగుణ మెచ్చుకుంటుంది. అత్తయ్య గారు, తొందరగా తయారవ్వండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇలా అయితే మనం వ్యాపారం చేసినట్టే, మనకి లాభాలొచ్చినట్టే. అబ్బా కోడలా, ఈరోజు నాకు కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయే. నేనీరోజు మధ్యాహ్నం నుండొస్తాను గాని నువ్వెళ్ళు. ఏంటి మీరు ఈరోజు మధ్యాహ్నం నుండొస్తారా? అంటే మధ్యాహ్నం వరకు మనం వ్యాపారాన్ని నష్టాల్లో నడపాలా అత్తయ్య? అదేం కుదరదు, మీరిప్పుడే నాతో పాటు రావాలి. కోడలా, నా బాధను అర్థం చేసుకోవే. అయినా ఒక్కరోజు వ్యాపారం సరిగ్గా జరగకుంటే మనకొచ్చే నష్టమంటూ ఏం లేదులే కోడలా. ఏంటత్తయ్యా మీరు మాట్లాడేది? ఒక్కరోజు వ్యాపారం జరగకుంటే వచ్చే నష్టమేం లేదా? అసలు మన వ్యాపారానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఇల్లు గడవడానికి నెలకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? అప్పుడప్పుడు మీ మోకాళ్ల నొప్పులకు హాస్పిటల్ ఖర్చులు ఎంతవుతున్నాయో తెలుసా? అంటూ కోడలు వీణ తన అత్తయ్యకి రోజువారీ నెలవారీ ఖర్చులన్నీ చెప్తుంది. అవన్నీ విన్న అత్తయ్య గారు సుశీల, కోడలా, నీ ఖర్చుల లెక్కల కంటే నా మోకాళ్ల నొప్పులే ఒకంత తక్కువ నొప్పినిస్తున్నాయి. ఇక చేసేదేముందిలే, పద కోడలా, వ్యాపారానికి అసలే ఆలస్యమవుతుంది అని అంటూ సుశీల తనలో తాను కోడలిని తిట్టుకుంటూ బయలుదేరింది. అయినా కోడలా, మనం నడిపే చిన్న హోటల్కి కూడా ఎంత పొద్దున వెళ్ళాలా చెప్పు? అయ్యో అత్తయ్య, మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా కాని మనం మాత్రం ఎంతో నిబద్ధతతో పని చెయ్యాలి. అలా చేస్తేనే ఇప్పుడు చిన్న హోటల్గా ఉన్నది రేపెంతో పెద్ద హోటల్గా మారుతుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ హోటల్ దగ్గరికి వెళ్లారు. కొద్దిసేపటికే చాలా మంది తినడానికి వాళ్ళ హోటల్కొస్తున్నారు. ఏమా వీణా, బాగున్నావా? నిన్ననే కదా వచ్చి తినేసి బాగున్నావా అని అడిగారు. నిన్నటికి ఈ రోజుకి ఏం తేడా వస్తుంది? అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని అలా కసురుకుంటున్నావమ్మా? ఓ సుశీలమ్మ, కాస్త మీ కోడలికి చెప్పు, ఇంత దురుసుతనం పనికిరాదని. ముందు నువ్వు తిన్న వాటికి డబ్బులిచ్చి అప్పుడు చెప్పు నేనెలా మాట్లాడాలో అని. వద్దొద్దు అని చెప్తున్న వినకుండా మా అత్తయ్యేమో ఉద్దరకు టిఫిన్ పెట్టటం, పుణ్యానికొచ్చినట్టుగా తిని డబ్బులు రేపిస్తా మాపిస్తానని చెప్పటం, మళ్ళీ నన్నే కసురుకుంటూ మాట్లాడుతున్నానని చెప్తున్నావా? అమ్మాయి వీణా, ఎందుకిప్పుడు ఆయనతో గొడవ? ఇడిసేయ్. అలా చెప్పు సుశీలమ్మ. అయినా ఉన్నది ఒకే ఊళ్ళో కదా, మీ డబ్బులివ్వకుండా ఊరి నుండి పారిపోతానా ఏంటి? అలా పారిపోయినా బాగుండు, పీడ విరగడైంది అనుకునేదాన్ని. చూసినావా సుశీలమ్మ, నీ కోడలు ఎలా మాట్లాడుతుందో? అరే, నేనిక్కడ మాట్లాడుతూ ఉంటే నాతో మాట్లాడకుండా నా గురించి మా అత్తయ్యకి చెప్తున్నావేంటి? నీకే చెప్తున్నా విను. నువ్విలాగే మాట్లాడితే మీ హోటల్కి జనాలొచ్చి తిన్నట్టే, మీ హోటల్ బాగుపడినట్టే. ఏంటి, నీకు రోజు పుణ్యానికి టిఫిన్ పెడుతూ ఉంటే నా హోటల్కి ఎవరూ రారని శాపాలు పెడతావా? నిన్ను అంటూ పూరి చేస్తున్న కర్ర తీసుకుని వీరయ్యని కొట్టబోయింది. అంతలో వీరయ్య తప్పించుకొని భయపడి అక్కడి నుండి తప్పించుకున్నాడు. కోపంగా ఉన్న కోడలు వీణాని చూసిన సుశీల, కోడలా, ఎందుకే నీకంత కోపం? చూడండత్తయ్య, మరి వాడు రోజు ఫ్రీగా తినేదే కాకుండా ఎలా మాట్లాడుతున్నాడో. కోడలా, ఇది పల్లెటూరు. ఇక్కడ అందరికీ ఒకరితో ఇంకొకరికి అవసరాలుంటాయి. ఇలా మనం అందరితో గొడవలు పెట్టుకుంటే ఈ హోటల్ని మనం నడపలేం. అయినా నువ్వు రోజురోజుకి మరీ పిసినారితనం చేస్తున్నావు. ఏంటత్తయ్యా, నేను పిసినారితనం చేస్తున్నానా? ఎలా అని అడగ్గా అప్పుడే అక్కడికొచ్చిన వాసు అనే అతను, అమ్మా, ప్లేట్ పూరి ఇయ్యవా అంటూ అడిగాడు. అతనికి వీణ ప్లేట్ పూరి ఇచ్చింది. అది చూసిన అతను, ఇదేంటమ్మా, రోజురోజుకి మీ హోటల్లో పూరీ సైజ్ మరీ చిన్నగా అయిపోతుంది. నిన్న గారె కూడా అంతే అంటూ తింటూ ఉన్నాడు. అప్పుడు సుశీల వీణని చూసి, చూసావా, నువ్వు లాభాలెక్కువ రావాలని పూరీ సైజు, గారె సైజు, ఆఖరికి ఇడ్లీ సైజు కూడా తగ్గించావు. పైగా ధరలు కూడా పెంచేశావు. ఎవరికీ కూడా డబ్బులివ్వందే టిఫిన్ పెట్టడం లేదు.
అత్తయ్యా, ఇలా చేస్తేనే మనం మన హోటల్ని లాభాల్లో నడపగలం అత్తయ్యా, లేదంటే ఇంక మనకసలేమీ మిగలదు అంది వీణ. అలా వీణ రోజురోజుకి పిసినారిలా మారుతూ ఉంది. ఇది చూసి ఊరి వాళ్ళందరూ పిసినారి వీణ అని మాట్లాడుకోవటం మొదలెట్టారు. అత్తయ్యా, మనం ఇంకో హోటల్ని పెడదాం అత్తయ్యా. ఆ హోటల్ని మీరు చూసుకోండి, ఇప్పుడున్న హోటల్ని నేను చూసుకుంటాను. ఇలా అయితే మన వ్యాపారం తొందరగా ఎదుగుతుంది. కోడలా, నాకొంట్లో ఇప్పుడు శక్తి లేదు. ఏదో నీకు సాయంగా ఉంటున్నాను తప్పితే నేనొక్కదాన్నే హోటల్ని నడిపే శక్తి నాకైతే లేదు. ఇలా అయితే ఎలా అత్తయ్యా అంటూ మాట్లాడుతూ ఉండగా బయట హోరున వర్షం కురవటం మొదలైంది. కోడలా, బయట వర్షం కురుస్తుంది. ఈ వర్షంలో మనం హోటల్కి వెళ్ళకపోవడమే మంచిదనుకుంటా. అదేంటత్తయ్యా అలా మాట్లాడుతున్నారు? ఈ వర్షానికి హోటల్కి సంబంధమేముంది చెప్పండి. అది కాదు కోడలా, ఈ వర్షంలో అసలు తినడానికి ఎవరొస్తారు చెప్పు? మీకు తెలీదత్తయ్యా, ఇలాంటి వర్షంలోనే వేడివేడిగా తినడానికొస్తారు చూడండి అంటూ బలవంతంగా తన అత్తయ్యని తీసుకుని హోటల్కి వెళ్ళింది వీణ. అత్తయ్య గారు, రోజు చేసేదానికంటే ఈరోజు కొన్ని టిఫిన్స్ ఎక్కువగానే చెయ్యాలి. చాలా మంది జనం వస్తారు. ఆ జనం వచ్చినప్పుడు చూద్దాంలే వీణా. అత్తయ్య గారు, నేను చెప్పింది మీరు వినరు కదా, చెయ్యండి అంటూ వీణ బలవంతంగా ఎక్కువ వంటకాలు చేయించింది. చాలాసేపు అయినా కూడా ఒక్కరూ ఆ వర్షంలో తినడానికి రావటం లేదు. కోడలా, నా కాళ్ళు లాగుతున్నాయే. నేను చెప్పాను కదా, ఈరోజు ఎవ్వరూ రారని. మనం చేసిన వంటకాలన్నీ వృధానే. అత్తయ్య గారు, ఇన్ని వంటలు వృధా అంటే ఎంత నష్టమో తెలుసా? మరి నేను చెప్తూనే ఉన్నాను కదే కోడలా, ఈ వర్షంలో ఎవ్వరూ కూడా రారని. నువ్వే నా మాట వినకుండా ఇన్ని వంటలు చేయించావు. ఇక ఇవన్నీ ఏం చేస్తాం అంటూ అడిగింది అత్త సుశీల. అప్పుడు కోడలికి ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తుంది. అలా కొద్దిసేపైన తరువాత వర్షం అంతకంతకు భారీగా కురుస్తుంది. వరదలు ముంచెత్తుతున్నాయి. కోడలా, చూసావా ఈ వరదలు? ఇక ఈ వరదల్లో ఎవరూ కూడా బయటికి రారు. పద, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ చెప్పి కోడల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయింది. వీణకి మాత్రం ఆ రోజు వచ్చిన నష్టాన్ని తలుచుకొని బాధగా ఉంది. మరుసటి రోజు హోటల్కి వెళ్దామనుకుని ఇంటి బయటకు వచ్చి చూడగా దూరంగా పెద్ద వరద పారుతుంది. ఆ వరదల్లో ఎంతో మంది కొట్టుకుపోతున్నారు. చాలా మంది ఇల్లులు కొట్టుకుపోయి నిరాశ్రయులై ఉన్నారు. ఈ అత్త కోడళ్ళ ఇల్లు ఎత్తు మీద ఉండటంతో వీరికి ఏమీ కాలేదు. కానీ ఆ వరదల్లో కొట్టుకొని పోతున్న వాళ్ళని చూసి వీణ చలించిపోయింది. అత్తయ్య గారు, మనం ఎలాగైనా సరే కొంతమందినైనా కాపాడాలి అని చెప్పి తన ఇంటి పెరట్లో ఉన్న కొన్ని కర్రలు ఉపయోగించి వాటిని తాడుతో కట్టి నీటి మీద తేలేలా చేసింది. ఆ వర్షంలో వరదల్లో దాన్ని ఒక పడవలా ఉపయోగించి చాలా మందిని ఆ వరద నుండి కాపాడారు అత్తాకోడళ్ళు. పాపం, వాళ్ళు కాపాడిన వాళ్ళంతా ఆకలితో అలమటిస్తున్నారు. అమ్మా, ఆకలి ఆకలి ఆకలి. ప్రజల ఆకలి చూసిన కోడలు ఆ వరదల్లో తన హోటల్కి వెళ్ళి వంట సామాగ్రి అంతా తీసుకొచ్చి వర్షంలో ఒక చోట చిన్న గుడారం ఏర్పాటు చేసి అందరికీ వంట చేస్తుంది. అది చూసిన సుశీల ఆశ్చర్యపోయింది. కోడలా, నువ్వేనా వీళ్ళందరికీ వంట చేసేది? ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అనేదానివి, ఇప్పుడు వీళ్ళందరికీ ఉచితంగా వంట చేస్తున్నావా? అత్తయ్య గారు, మనకు బ్రతకడానికి, ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కావాలని నేనలా డబ్బు పొదుపు చేశాను. కానీ ఇక్కడ ప్రజల ఆకలి చూశాక నాకు మన ఇల్లు, మన సంతోషాలేమీ గుర్తుకు రాలేదు. వాళ్ళ ఆకలి తీర్చాలనే విషయం ఒక్కటే గుర్తొచ్చింది. అందుకే అందరికీ వంట చేసి పెడుతున్నాను అంది కోడలు. అప్పుడు కోడలులో ఉన్న మంచి ఆలోచన చూసి అత్తగారు సుశీల ఎంతో సంతోషించింది.